అయితే ఈ క్రియాయోగానికి ఒక సారాంశంగా అంటే టోటల్ ఎసెన్స్గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇదే చాలా కోర్ పాయింట్ మొత్తం క్రియాయోగంలో. క్రియాయోగంలో చూడండి, ఈ రోజుల్లో అన్ని యోగ పద్ధతులు సాధన చేస్తున్నారు. ధ్యానం చేస్తున్నారు, యోగాసనాలు వేస్తున్నారు, తర్వాత కుండలిని అంటున్నారు, రకరకాల పద్ధతులు అన్నీ చేస్తున్నారు. ఇందులో క్రియాయోగం ఏది, నాన్ క్రియాయోగం ఏది డిస్టింక్ట్ చేయలేకపోతున్నాం. మరి పతాంజలి యోగ సూత్రాల్లో శ్వాస ప్రాణాయామం ఉన్నాయి కదా, మళ్ళీ క్రియాయోగంలో మరి ఇదేంటి, రెండు డూప్లికేట్ అవుతాయి. దీనికి ప్రత్యేకమైన సారాంశం, కోర్ సారాంశం బయటకు తీయాలి. ఏముంది దానిలో కోర్ సారాంశం అంటే, నేను కూడాను సరే పురాణాలు, పతాంజలి యోగ సూత్రము, రామాయణంలో ఉండేది, తర్వాత కృష్ణుడు చెప్పింది అన్నీ చెప్పుకున్నాం. మరి ఈ మావతర్ బాబా గారు ఏం కోర్ నాలెడ్జ్ ఏది, ఇది కూడా మనకు నాలెడ్జ్ తెలియదు. ఆయన రాసిన గ్రంథం లేదు, ఆయన బోధించిన బోధనలు లేవు. యోగానంద పరమహంస గారు ఏం రాశారు తన బుక్కంలో, అదే ఫస్ట్ అండ్ అథారిటేటివ్. కాబట్టి వారు ఏం ప్రస్తావించారు క్రియాయోగం పైన అనేటువంటి సూత్రాలు మనం తీసుకోవాలి. అదొకటి, గీతలోని ఈ 3 శ్లోకాలు అంటే 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉండేటువంటి శ్లోకాలు, ఈ రెండే ప్రధానం. ఇవి కలిసే 90% ఆఫ్ యోగ సాధన అవుతుంది, అంటే క్రియాయోగ సాధన అవుతుంది. అవి ఏంటివంటే, ప్రాణవాయువును అపానవాయువుతో వేల్చుట, ఓకే. తర్వాత అపానవాయువును ప్రాణవాయువుతో వేల్చుట, ప్రాణవాయువును అపానవాయువును కలిసి నిరోధించుట. ఇవే 3 పదాలు, 3 సెంటెన్స్లు మన పరమహంస గారు యోగానంద పరమహంసలో తన గ్రంథంలో రాసేటి. ప్రాణాయామం, ప్రాణము, తర్వాత అపానవాయువు, వాటిని నిరోధించాలి. ఈ నిరోధించాలి అనే చోటనే మనకు సమస్య వస్తుంది, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. నిరోధించడం అంటే మళ్ళీ పీల్చకూడదు, వదలకూడదు. మరి శ్వాసలో అయితే మనిషి చనిపోతాడు కదా. మరి బాబాగాజీ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, దీన్ని కృష్ణుడు చెప్తాడు. దీని క్లారిఫికేషన్ కృష్ణుడు గీతలో చెప్తాడు. ఏంటంటే, అర్పణ, సమర్పణ చేసుకోవడం ఇంపార్టెంటు అంటాడు. పరమాత్మని సమర్పణ చేసుకోవాలంటాడు. సర్వం కల్విదం బ్రహ్మ అని మనకు వేదాలు చెప్పబడింది. మొత్తం సర్వం పరమాత్మనే, ఈ శరీరం అంతా పరమాత్మ యొక్క స్వరూపము, సారమే. కాబట్టి శ్వాస కానీ, ప్రాణం కానీ, కుండలిని కానీ, ఆత్మ కానీ, మాయ కానీ, ఇవన్నీ మొత్తం చివరికి పరమాత్మను సమర్పణ చేసుకోవాలి. అట్లాగే శ్వాసను కూడా మనము అర్పణ చేసుకోవాలి, ఆహుతి చేసుకోవాలి, హోమం చేయాలి అంటారు. ఏంటి ఎట్లా సర్పణం అంటే, మనకు ఒక శ్లోకం కూడా ఉంది. యజ్ఞము బ్రహ్మము, యజ్ఞపాత్ర బ్రహ్మము, హోమము బ్రహ్మము, హోమాగ్ని బ్రహ్మము, హోమ ద్రవ్యాలు బ్రహ్మము, హోమం చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందబడినటువంటి ఫలం కూడా బ్రహ్మమే అంటాడు. చూసారా, అదే మనం అర్పణ చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. అదే ప్రధాన అంశం. చేసేట క్రియలు ఏమీ లేవు. ఎందుకు, సర్వం పరమాత్ముడే. కాబట్టి పరమాత్మను అంకితం చేసుకోండి. శ్వాస పరమాత్ముడే, నువ్వు పీల్చడం లేదు. శ్వాస పీల్చేది ఎవరు, జీవుడు. జీవుడు ఎవరు, ఆత్మనే, పరమాత్మనే. సనాతనమైనటువంటి నా అంశే భూలోకంలో, జీవలోకంలో జీవుడుగా ఉన్నాడని కృష్ణుడి గీతలో చెప్తాడు. కాబట్టి ఆ జీవుడు ఎవరు, నేనే. నాకు సమర్పణ చేసుకో. నువ్వు శ్వాస పీల్చేదేంటి, చేసేదేంటి. కాబట్టి ఆ సమర్పణ, ఆహుతి చేయడమే ఈ యొక్క క్రియాయోగంలోని సారాంశం. దీన్నే మనము హావనము అంటాం. హావనం ఏంటి, హావనం క్రియాయోగంలోని రహస్యం ఏంటి, దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు టెక్నికల్గా. అంత శ్వాస, ప్రాణము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, దాన్ని నియంత్రణ చేయడము, కుమ్మకం చేయడం, ఇవి చేస్తున్నారు. హావనం చేయుట అంటే ఏంటి అంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీల్చిన తర్వాత, వాయువును బంధించిన తర్వాత, ఈ పంచవాయువులను, ఈ పంచ ప్రాణాలను, ఆయా స్థానాలను స్తంభింపజేయాలి. ప్రాణస్థానాలు మనకు 5 ఉన్నాయి కదా, 5 ప్లేస్లో 5 వాయువులు. మనం పీల్చుకునేటువంటి వాయువుని 5 ప్రాణస్థానాల్లో స్తంభింపజేయాలి. ఎక్కడెక్కడే ఉండాలి, మళ్ళీ బయట పంపేది, లోపల పీల్చుకునేది ఉండదు. దాన్ని హావనము అంటారు. అంటే ప్రాణములోనే స్తంభింపజేయాలి. ప్రాణమును అపానవాయువును రెండింటిని నిరోధించాలి, వాటి గతిగతులను నిరోధించాలి. అది కోర్ థీమ్ అన్నమాట. ఈ 2 పాయింట్ల క్రియాయోగంలో 90% సారాంశం. మళ్ళీ దాని స్టెప్ ఇంకోటి ఏం పోతాయంటే చెప్పడంలో, క్రియాయోగంలో బయటి గాలి లోపలికి తీసుకోవడం, కొద్దిసేపు బంద్ చేయించి పెట్టడం, మళ్ళీ లోపలి గాలి బయటకు వదిలివేయటువంటి క్రియ ఉండదు. అది మన పతాంజలి యోగ సూత్రంలో ప్రాణాయామంలో ఉంటుంది. ఇది పూరకము, కుంభకము, రేచకము, ఇందులో అది ఉండదు. దీన్ని
కేవలం కుంభకం అంటారు. క్రియాయోగంలో మనం చేయాల్సింది కేవలం కుంభకం. పతంజలి యోగ శబ్దం కుంభకం. కుంభకం ఉండకూడదు. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది, కుంభకము ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు? క్రియాయోగంలో ముఖ్య ఉద్దేశం అంటే కుంభకం ఉండరాదు, కేవలం కుంభకం ఉండాలి అంటే. కుంభకం అంటే ఏంటంటే కొద్దిసేపు శ్వాస పీల్చకుండా ఆపడమే కదా కుంభకం అంటే. ఆ సమయంలో ఆక్సిజన్ ప్రాణవాయువు లోపలికి పోవడం లేదు. ప్రాణవాయువు లోపలికి తక్కువ పోతే నీకు అణువులు, జీవాణువులు, ప్రాణాణువులకి శక్తి తగ్గిపోతుంది. మనం ఎక్కువ ప్రాణాన్ని శరీరంలో నింపాలి. అణువులు డెడ్ కాకూడదు. ప్రతి అణువులో ప్రాణంతో నింపివేయాలి. మనం శ్వాస ఆఫ్ చేస్తే ఆక్సిజన్ మనం లోపలికి పోదు. దానివల్ల మనకి లాంగ్విటీ కానీ స్ట్రెంగ్త్ కానీ అణువులు కానీ చనిపోతాయి అంటే కొద్దిగా సైంటిఫిక్గా కూడా చెప్పాడనమాట క్రియాయోగంలో. కాబట్టి ఆ ప్రాణాయామాన్ని ఎక్కువ తీసుకోవాలి. రెండోది ఏంటి, మనం మొత్తం ఉన్నటువంటి ప్రాణం మొత్తం ఒక 100% మనం ప్రాణం అని అనుకుంటే దాంట్లో ఈ శ్వాస ద్వారా అంటే బయట నుంచి వచ్చే శ్వాస ద్వారా అంటే ఆక్సిజన్ వచ్చేసి ఓన్లీ 5-10% కంటే ఎక్కువ ఉంటుంది. మిగతా 90% అంతా ప్రాణమే. ప్రాణం పరమాత్ముడే. శ్వాస ద్వారా వచ్చేటువంటి ప్రాణము 5%-10%. ఆ ప్రాణం కేవలం ఊపిరితిత్తులు పని చేయడానికే సరిపోతుంది. ఇంకా జీవాణువులు, ప్రాణాణువుల్లోకి ఫుల్గా ప్రాణంతో నింపడానికి నీకు శక్తి ఎక్కడ ఉంటుంది? అవసరం లేదు. వచ్చినటువంటి ఆయువుని ఎక్కడెక్కడ ఆయా స్థానాల్లో స్తంభించి చేయాలి అన్నది ప్రధాన అంశం అన్నమాట క్రియాయోగంలో. కృష్ణుడు చెప్పిన సారాంశము ఇది కోర్ 90% ఆఫ్ థీమ్ ఆఫ్ ది క్రియాయోగ. ఇంకా మిగతా ఎన్ని ఆసనాలు వేయడము, శ్వాస పీల్చడం, ప్రాణాయామం అందరూ చేస్తున్నారు. ప్రతి యోగంలో అదే చేస్తున్నారు. కేవలం మనం క్రియాయోగం తీసుకుంటే దాని సారాంశం ఇదే 90%. ఇంకా మిగతా అంతా 10% ఇవి మనం చెప్పవచ్చు. 90% వచ్చేసి ప్రాణము, 10% మనకు శ్వాస నుంచి వచ్చే ప్రాణం. అందులో ఈ ఆక్సిజన్ ప్రాణం అన్న మనకి కేవలం వాయువు నుంచే కాదు, అనేక సోర్సెస్ నుంచి వస్తుంది. బయట సైన్స్ ప్రకారం అవుతాయి. ప్లాంట్స్ నుంచి వస్తుంది, జంతువుల నుంచి వస్తుంది, సముద్రం గాలి నుంచి వస్తుంది. దగ్గర 5 రకాల మెథడ్స్ ఉన్నాయి సైన్స్లో. ఈ మెథడ్స్ ద్వారా కూడా మనకు ప్రాణం బయట నుంచి వస్తుంది ఆక్సిజన్. ఒక్క వాయువే కాదు. మరి వాయు పైన మనం ఎందుకు చేస్తున్నామంటే వాయు పంచభూతాల్లో ఒకటి. శరీరం పంచభూతాలతో చేయబడి ఉంది కాబట్టి పంచభూతాలపైన ఆధారపడాలి అంతే. అది క్రియేషన్, సృష్టి విధానం కాబట్టి మనం ఏమీ చేయలేము. శ్వాస పీల్చుకోవాల్సిందే. శ్వాస లేకపోయినా మనం చనిపోతాడు, అవసరమే. కానీ ధ్యాన ధ్యేయాలను పొందడానికి ఉపయోగపడదు. ప్రాణం 90% ఏదవుతుందో అదే ముఖ్యము. ఇది కేవలం ఊపిరితిత్తు పనిచేయడానికి ఉపయోగపడుతుంది.